Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం OnePlus 13 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి ఇండియాలో మనకి 70,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. టోటల్ 3 కలర్స్ అయితే వస్తుంది, వైట్, బ్లాక్ అండ్ బ్లూ కలర్స్. కొత్తగా వచ్చిన ఈ బ్లూ కలర్ అయితే చాలా బాగుంది. సో ఈ డివైస్ ఒకసారి అన్బాక్సింగ్ చేసి ఎవరికి ఈ డివైస్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ రెడ్ బాక్స్ యాజ్ యూజువల్ OnePlus బాక్స్ లానే ఉంటుంది. 13 అనే సింబల్ ఉంటుంది ఇక్కడ. అండ్ కింద చూసుకుంటే OnePlus అసల్ బ్లాడ్ లోగో ఉంటుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మనకి OnePlus 13 అని చెప్పి రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి, వాటిని కట్ చేద్దాం. సో లెట్స్ ఓపెన్ దిస్. ఇంకొక బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 13 అని రాస్తుంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చూసుకుంటే OnePlus లోగో, నెవర్ సెటిల్ అని చెప్పి ఇంకొక బాక్స్ ఉంటుంది. సో మనకు ఒక చిన్న డాంగిల్ వస్తుంది, USB-A to USB-C కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ యాజ్ యూజువల్ గా చిన్న బుక్లెట్స్, సిమ్ ఎజెక్షన్ టూల్. ఇక్కడ చూస్తే మనకి డివైస్ ఉంటుంది. ఇది తీసి పక్కన పెడితే సో ఇక్కడ చూడొచ్చు 100 వాట్స్ అడాప్టర్ అయితే ఇచ్చారు. దీనికైతే మనకి USB-A సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ OnePlus రెడ్ కేబుల్, ఇది కూడా మనకి USB-A to USB-C సపోర్ట్ అయితే వస్తుంది. సో బాక్స్ లో అయితే ఇంతే వస్తాయి. ఇదంతా క్లీన్ చేసి డివైస్ గురించి చూద్దాం. డివైస్ వచ్చేసి మనకి ఒక పేపర్ మెటీరియల్ తో కవర్ చేసి ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. అండ్ వెనకాల ఒక స్టిక్కర్ ఉంటుంది, అది కూడా పీల్ చేసుకోవాలి. సో డివైస్ చూడొచ్చు, బ్లూ కలర్ పర్చేస్ చేశాను నేను. సో డివైస్ చూడంగానే సైడ్స్ క్లియర్ గా అర్థమైపోతుంది. సైడ్స్ మొత్తం మనకి ఫ్లాట్ చేశారు. సో OnePlus 12 చూడొచ్చు, OnePlus 13. రెండు డివైసెస్ చూడటానికి సిమిలర్ గా ఉన్నా మనకి OnePlus 12 వచ్చేసి చుట్టూ రౌండెడ్ ఎడ్జెస్ ఉంటాయి, బట్ OnePlus 13 వచ్చేసి షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. వాల్యూమ్ లాక్ అండ్ బటన్స్ కూడా మొత్తం మనకి ఫ్లాట్ అయిపోయి ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎలర్ట్ స్లైడర్, ఇది కూడా కొంచెం ఫ్లాట్ గా అయినట్టు కనిపిస్తుంది. సో డివైస్ అయితే మొత్తం ఫ్లాట్ గా చేశారు. డైమెన్షన్ చూసుకుంటే మనకి కొంచెం హైట్ కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో థిక్నెస్ 9.2 mm ఉండాల్సిన థిక్నెస్ ని 8.5 mm కి అయితే రెడ్యూస్ చేశారు. విడ్త్ రెడ్యూస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వెయిట్ 220 grams ఉండాల్సిన OnePlus 12 210 grams కి అయితే మనకి OnePlus 13 అయితే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి రెండు అల్యూమినియం ఫ్రేమ్ తోనే డిజైన్ చేసిన. బ్యాక్ సైడ్ మీరు పర్చేస్ చేసే డివైస్ ని బట్టి గ్లాస్ బ్యాక్ కానీ పాలిమర్ బ్యాక్ కానీ వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఈసారి OnePlus వాళ్ళు గొరిల్లా గ్లాస్ బదులు సెరామిక్ గార్డ్ అని చెప్పి యూజ్ చేస్తున్నారు. సో అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చూడాలి. అండ్ ఆల్సో మనకి డ్యూరబిలిటీలో OnePlus 13 వచ్చేసి IP69 తో వస్తుంది. సో డస్ట్ రెసిస్టెన్స్ సేమ్ ఉన్నా సరే వాటర్ రెసిస్టెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇదివరకు ఫ్లాషెస్ ఆఫ్ వాటర్ నే తట్టుకునేది, ఇప్పుడు మనం హెవీ వాటర్ లో కూడా ఈ ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంతకు మించి డిజైన్ పరంగా అయితే న్యూ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. కమింగ్ టు ది డిస్ప్లే, మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.82 inches ఉంటుంది. LTPO 4.1 AMOLED అయితే యూజ్ చేస్తున్నారు. 1 billion కలర్స్, 120 Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్, HDR10+ సపోర్ట్, అన్ని ఫీచర్స్ కామన్ గా ఉంటాయి. మనకి డిస్ప్లే వచ్చేసి టిపికల్ గా 1600 nits దగ్గర అయితే పనిచేస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 nits దగ్గర అయితే పనిచేస్తుంది. రెజల్యూషన్ చూసుకున్నా మనకి OnePlus 12 లానే ఉంటుంది. 1440x3168 పిక్సెల్స్ తోనే వస్తుంది అనమాట. కొత్తగా వచ్చిన న్యూ చేంజ్ ఏంటి అంటే మనకి డిస్ప్లే వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే. మీరు OnePlus 12 తో కంపేర్ చేసుకుంటే మనకి ఫ్లాట్ డిస్ప్లే లాగా కనిపిస్తుంది. OnePlus వాళ్ళు ఫైనల్లీ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ నుంచి అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ కి అయితే చేంజ్ చేశారు. సో మీరు డార్క్ రూమ్ లో కనుక అన్లాక్ చేస్తుంటే డివైస్ ఫింగర్ ప్రింట్ అనేది బ్రైట్ గా అయితే అవ్వదు అండ్ చాలా షార్ప్ గా అండ్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. ప్రీవియస్ గా OnePlus డివైస్ పర్చేస్ చేసిన వాళ్ళకి కొంతమందికి గ్రీన్ లైన్స్ వచ్చాయి డిస్ప్లే మీద. సో OnePlus వాళ్ళు ఈసారి ఏం చేస్తున్నారంటే మనకి మీ డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా లైఫ్ టైం వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఎనీ టైం మీ డిస్ప్లేలో కనుక గ్రీన్ లైన్స్ రావడం కానీ డిస్ప్లే అయిపోవడం కానీ జరిగితే మీకు ఫ్రీగా వాళ్ళు మనకి డిస్ప్లే రీప్లేస్ చేసి ఇస్తారు. ఇక్కడ మీరు OnePlus వెబ్సైట్ లో చెక్ చేస్తే డిస్ప్లే గ్యారంటీడ్ టు లాస్ట్ అని చెప్పి ఉంటుంది. సో వారంటీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, మనకి దీంట్లో వచ్చేసి Qualcomm Snapdragon 8 Elite చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 3 nanometers చిప్ సెట్ అనమాట. ఆక్టోకోర్ CPU అండ్ Adreno 830 GPU అయితే యూజ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చిప్ సెట్ అనమాట. AI యూజ్ చేసిన, హెవీ గేమింగ్ యూజ్ చేసిన, హెవీ కెమెరా యూజ్ చేసిన మనకి చిప్ సెట్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఈ చిప్ సెట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనకి పర్ఫార్మెన్స్ ఎంత ఎక్కువ ఇస్తుందో బ్యాటరీని అంత తక్కువగా యూజ్ చేస్తుంది అనమాట. మనకి 12GB ర్యామ్, 16GB ర్యామ్, మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. 256GB స్టోరేజ్, 512GB స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు.
మనకి చిప్సెట్ వచ్చేసి CPU పరంగా 45% బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ GPU పరంగా చూసుకుంటే 40% బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది 8 Gen 1 చిప్సెట్తో కంపేర్ చేసుకుంటే. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి గేమ్ ఆడుతున్నాను. సో ఫోన్లో డ్యూయల్ కూలింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఫోన్ అయితే కొంచెం కూడా వార్మ్ అవ్వలేదు. సో ఒకసారి హీట్ చెక్ చేద్దాము. ఇదేమో ఐడిల్గా ఉన్న ఫోన్, ఇదేమో ఇప్పటిదాకా గేమ్ ఆడిన ఫోన్. 22.5 చూపిస్తుంది. సో ఇప్పుడు OnePlus 13 చూద్దాము. 26.2 చూపిస్తుంది. గేమ్ ఆడిన ఫోన్ వచ్చేసి 26, ఐడిల్గా ఉన్న ఫోన్ వచ్చేసి 22. సో టెంపరేచర్స్ లో చూడొచ్చు చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ది సాఫ్ట్వేర్, ఇది ఇన్బుల్ట్ గా మనకి Oxygen OS 15 తో వస్తుంది. సో Oxygen OS 15 మీద నేనైతే ఇన్ డీటెయిల్ వీడియో చేశాను అన్ని ఫీచర్స్ తో. ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. OnePlus 12 లో నచ్చని ఫీచర్ వచ్చేసి ఇమేజ్ రిమూవర్. అదైతే అసలు సరిగ్గా పనిచేయలేదు. అండ్ ఇదే ఫోటోకి ఒకసారి OnePlus 13 లో ఎలా పనిచేస్తుందో చూద్దాము. OnePlus 12 లో మనకి ఇలా వచ్చింది. సో సరిగ్గా చేయలేదు. 13 లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాము. క్లిక్ ఆన్ ఎడిట్, క్లిక్ ఆన్ AI ఫీచర్స్ అండ్ AI ఎరేజర్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ అగ్రీ. సో OnePlus 13 లో కూడా మీరు AI ఫీచర్స్ యూజ్ చేస్తే అన్ని OnePlus క్లౌడ్ కి అయితే అప్లోడ్ అవుతాయి. సో మీ పర్సనల్ ఫొటోస్ ఏమైనా ఉంటే ట్రై టు నాట్ టు యూజ్ AI ఫీచర్స్, ఎందుకంటే అవి క్లౌడ్ లోకి వెళ్తాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అనేది మనం చెప్పలేం. రిమూవల్ ఫీచర్ అనేది అంత పర్ఫెక్ట్ గా లేదు. స్క్రబుల్ చేద్దాము. సో స్క్రిబుల్ చేస్తే బాగా పనిచేసింది. సర్కిల్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా అయితే పనిచేయలేదు. సో ఇక్కడ మీరు ఎడిటెడ్ పిక్చర్, నాన్ ఎడిటెడ్ పిక్చర్ రెండు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ AI ఫీచర్ రికార్డింగ్ యాప్ లో మీరు ఏదైనా ఫైల్ రికార్డ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ ఫీచర్ చూపిస్తుంది. ఇది OnePlus 12 లో చూపించలేదు. సమ్మరీ. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు వాయిస్ రికార్డ్ చేసిందంతా మనకి ఒక సమ్మరీ లా చూపిస్తుంది అనమాట. మీరు ఏదైతే వాయిస్ ని రికార్డ్ చేశారో అది తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇంగ్లీష్ లో కావచ్చు, ఇది మనకి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట టెక్స్ట్ రూపంలోకి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఆడియో నుంచి టెక్స్ట్ ట్రాన్స్లేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ మై ఫేవరెట్ ఫీచర్ ఇక్కడ స్మార్ట్ ఫంక్షన్స్ లో ఉంటుంది. AI స్పీక్, AI సమ్మరీతో పాటు స్క్రీన్ ట్రాన్స్లేట్ అనేది ఒక ఫీచర్ ని తీసుకొచ్చారు. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఏ లాంగ్వేజ్ లోకైనా మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న లాంగ్వేజ్ ని కన్వర్ట్ చేయొచ్చు. ఈవెన్ తెలుగు అయినా సరే మీరు ట్రై చేయొచ్చు. సో తెలుగు క్లిక్ చేస్తున్నాను. సో ఈ స్క్రీన్ మీద ఉన్న లాంగ్వేజ్ మొత్తం తెలుగులోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, దీంట్లో మనకి టోటల్ గా 4 కెమెరాస్ ఉంటాయి. సో మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LYT-808 సెన్సార్ ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ ఉంటుంది విత్ f1.6 అపర్చర్. దీనికైతే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది అనమాట. ఫొటోస్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, కొంచెం బ్రైట్ గా కనిపిస్తున్నాయి. OnePlus 12 తో కంపేర్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఈ పిక్చర్ లో OnePlus 13 లో పిక్చర్ కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. మీకు OnePlus 12 కి OnePlus 13 కి కంపారిజన్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సపరేట్ వీడియో అయితే చేస్తాను. వైడ్ యాంగిల్ కెమెరా అయితే మనకి ఫొటోస్ అయితే చాలా బాగా తీస్తుంది. పోర్ట్రైట్ ఫొటోస్ చెక్ చేయొచ్చు. ఈ పోర్ట్రైట్ ఫోటోలో చూడొచ్చు ఆ సపరేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ కి, ఆబ్జెక్ట్ కి చాలా బాగుంది. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్ కెమెరా, ఇది వచ్చేసి 50 మెగాపిక్సెల్స్ S5K JN5 సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు విత్ f2.0. మనకి ఇది 120 degrees ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. iPhone 16 Pro Max కూడా మనకి 120 ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ రెండిట్లోనూ తీసిన ఫోటో శాంపుల్ అయితే చెక్ చేయొచ్చు. దీనికైతే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. మనకి టెలిఫోటో విషయానికి వస్తే ఇది 60 మెగాపిక్సెల్ నుంచి 50 మెగాపిక్సెల్స్ కి అయితే డౌన్ గ్రేడ్ చేశారు OnePlus 12 తో కంపేర్ చేసుకుంటే. సో ఇది వచ్చేసి సోనీ LYT-600 సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది 3x డిజిటల్ జూమ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. కెమెరాలో చూసుకుంటే 3x, 6x అండ్ అప్ టు 120x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇది వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ సోనీ IMX615 సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు అట్ f2.4. కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, మనం ఈ ఫోన్ యూజ్ చేసుకొని మ్యాక్స్ 8K వీడియోస్ at 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. 4K వీడియోస్ అయితే 30, 60, 4K వీడియోస్ అయితే 60 and 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. మనకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది at 4K, at 60 and 30 లో అయితే. స్లో మోషన్ వీడియోస్ వచ్చేసి 1080p వరకే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, నేను బిగినింగ్ లో చెప్పినట్టు ఫోన్ విడ్త్ తగ్గిపోతుంది, వెయిట్ తగ్గుతుంది, డైమెన్షన్స్ అన్ని ష్రింక్ అయ్యాయి. బట్ బ్యాటరీ సైజ్ మాత్రం ఇంక్రీజ్ అయింది. మనకి OnePlus 13 లో 6000 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ అయింది కదా, సో ఫోన్ డైమెన్షన్స్ అయితే ఇంక్రీజ్ అవ్వవు. అదే దీంట్లో ఉన్న స్పెషాలిటీ, ఎందుకంటే బ్యాటరీలో కెమికల్ ని చేంజ్ చేశారు. ఈ కెమికల్ ని చేంజ్ చేయడం వల్ల బ్యాటరీ సైజ్ అనేది తగ్గిపోయింది. 7% ఆఫ్ సైజ్ అయితే రెడ్యూస్ అయింది OnePlus 12 తో కంపేర్ చేస్తే.
జనరల్ గా బ్యాటరీస్ లో మనకి లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు. బట్ OnePlus 13 లో వచ్చేసి సిలికాన్ కార్బన్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారు. సో దీని వల్ల మనకి సైజ్ ఏమో తక్కువ ఉంటుంది, కెపాసిటీ ఏమో ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ సిలికాన్ కార్బనేట్ బ్యాటరీలో థర్మల్ ప్రాపర్టీస్ అయితే చాలా బెటర్ గా ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. బ్యాటరీ ఫాస్ట్ గా చార్జ్ చేసినప్పుడు మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీలో మనకి హీట్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ బ్యాటరీ హెల్త్ అనేది ఎక్కువ కాలం వస్తుంది. నెంబర్ ఆఫ్ సైకిల్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. నా పర్సనల్ యూసేజ్ లో ఈ ఫోన్ వచ్చేసి నాకు మోర్ దెన్ 2 days ఆఫ్ యూసేజ్ అయితే వచ్చింది. OnePlus 12 అయితే 1.5 day to 2 days వస్తుంది అనమాట. బట్ OnePlus 13 మోర్ దెన్ 2 days అయితే వస్తుంది నా యూసేజ్ కి. అండ్ దీనికి మనం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ అలానే వైర్లెస్ సపోర్ట్ కూడా ఉంటాయి. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ లో కూడా మనకి చిన్న చిన్న చేంజెస్ అయితే మీకు కనిపిస్తాయి. బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు స్మార్ట్ ఛార్జింగ్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. ఇది మీ ఫోన్ ఛార్జింగ్ 80% కి వచ్చిన తర్వాత స్లో చేస్తుంది. ఒకవేళ మీరు నైట్ ఫోన్ ఛార్జ్ చేసి పడుకున్నారనుకోండి, ఈ మీ రెగ్యులర్ హ్యాబిట్స్ ని ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేసి ఒకవేళ ఎవ్రీ డే మీరు 10 o'clock ఫోన్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తారనుకోండి, ఇది ఒక 30-40 minutes లో 80% కి ఛార్జ్ చేసి ఈ 80 to 100% అనేది స్లోగా ఛార్జ్ అవుతుంది అనమాట. మీరు 10 o'clock 9 o'clock ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు దాకా చార్జ్ చేస్తూ వస్తుంది. దానివల్ల వచ్చిన యూజ్ ఏంటి అంటే మీ బ్యాటరీ కెపాసిటీ అనేది ఎక్కువ కాలం వస్తుంది. లాంగివిటీ ఆఫ్ ద బ్యాటరీ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. బ్యాటరీ కెపాసిటీ మెయింటైన్ చేయడానికి లాస్ట్ 20% అనేది కొంచెం లేట్ గా చార్జ్ చేస్తుంది. సో నేనైతే చార్జ్ లిమిట్ కన్నా స్మార్ట్ ఛార్జింగ్ టర్న్ ఆన్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఈ ఫోన్ ఎవరికి బాగా సెట్ అవుతుందని అడిగితే కనుక, కెమెరా ఇస్ నాట్ ద ప్రయారిటీ అనుకుంటే యూ కెన్ చూస్ దిస్ ఫోన్. మంచి డిస్ప్లే, మంచి పర్ఫార్మెన్స్, అలానే మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది విత్ IP69 రేటింగ్. OnePlus ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ డివైస్ మీద ఇంకేదైనా క్వశ్చన్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీకు కనుక OnePlus 12 అండ్ OnePlus 13 కంపారిజన్ వీడియో చూడాలనుకుంటే లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.